నిషి కేస్ సాల్వ్ చేయడంలో జేడీకేడి హెల్ప్ చేశారని జగదాత్రి కేదార్ చెప్పడంతో వాళ్ళు కేస్ కూడా సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తారా? మన కుటుంబం పైన పగ పట్టడం, అనవసరంగా అరెస్ట్ చేయడం చేస్తారే తప్ప హెల్ప్ కూడా చేస్తారా అని నిషి అడుగుతుండగా జేడీ ఎప్పుడు న్యాయం వైపే నిలబడింది. మనం ఒక్కొక్కసారి తప్పు చేశాం కాబట్టి మనకు అలా తప్పుగా కనిపించింది అంతే అని సుధాకర్ జేడీకి సపోర్ట్ చేయగానే జేడీ కేడీలా ఉన్న జగదాత్రి కేదార్ సంతోషపడుతూ ఉండగా యువరాజ్ కేడీయే కేదార్ అని తెలియక పొగిడేస్తున్నావు నానా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కేసు సాల్వ్ అయింది కాబట్టి రేపు ఆఫీస్ మెంబర్స్ని అందరినీ పిలిచి పార్టీ సెలబ్రేట్ చేద్దాం అని అంటుంటాడు యువరాజ్. అలాగే అని ఒప్పేసుకుంటుంది కౌశికి. పార్టీకి జేడీకేడి రెడీ అవుతూ ఉంటారు. మెల్లిగా కిందికి దిగొస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ నిషిక కూడా ఇంట్లోకి వస్తూ ఏంటి పార్టీలో పని చేయాల్సిన వాళ్ళే ఇంత లేట్గా వస్తే ఎలా అని యువరాజ్ వెటకారంగా అంటూ ఉండగా కౌశికి కోపంగా యువరాజ్ అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నావు? నేనేమైనా చెప్పింది తప్ప అని యువరాజ్ అంటూ ఉంటాడు. నువ్వు వేసే జోకులతో అందరూ నవ్వాలి కానీ నువ్వు నవ్వుల పాలవ్వకూడదు యువరాజ్ అని జగదాత్రి కౌంటర్ ఇవ్వగా ఆపండి, ఈరోజు కూడా గొడవేనా? జగదాత్రి యువరాజ్కి కాస్త దూరంగా ఉండు, అప్పుడే గొడవలు కావు అని అనగానే అలాగే అంటూ వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఇక మేఘన బామ్మ కూడా లోపలికి వస్తుండడంతో వాణ్ణి ఈ పార్టీకి ఎవరు పిలిచారు అని కోపంగా జగదాత్రి కేదార్ వైపు చూడగా నేనెందుకు పిలుస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే పవన్ కూడా పార్టీలోకి ఎంటర్ అవ్వబోతూ ఉంటాడు. అప్పుడే ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని కౌశికిని సుధాకర్ పిలవడంతో తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వాన్నెవరు పిలిచారు అని దాత్రిని అనుమానంగా చూస్తాడు కేదార్. నేనెందుకు పిలుస్తాను అని దాత్రి అంటుంటుంది. అమ్మో, వీళ్ళందరికీ కనిపించకుండా మెల్లిగా జారుకుంటే బెటర్ అని అంటూ వాళ్ళు వెనక్కి నడుస్తూ ఉండగా వెనకాల నుండి వైజయంతి గుద్దుకుంటుంది. ఇక అబ్బా సారీ అత్తయ్య గారు, ఇప్పుడేం రచ్చ చేయకండి, మీరు రివెంజ్ తీర్చుకునే టైం కూడా కాదిది అని జగదాత్రి అంటూ ఉండగానే ఎంట్రన్స్లో ఉన్న మేఘన పవన్లని చూసి మేఘన ఇక్కడున్నారు జగదాత్రి వాళ్ళు అని చెప్పేస్తుంది. దాంతో అత్తయ్య గారు అని పనులు పటపటా కొడుకుతూ ఉంటుంది జగదాత్రి. హాయ్ కేదార్ అని మేఘన కేదార్ దగ్గరికి వెళ్ళగా పవన్ తన కోట్ నుండి బ్యూటిఫుల్ రోజ్ ఫర్ బ్యూటిఫుల్ లేడీ అని దాత్రికి రోజ్ ఫ్లవర్ అందిస్తాడు. ఇక కోపంగానే తీసుకుంటుంది దాత్రి. పద జగ్గు, కాస్త ప్రైవేట్గా మాట్లాడుకుందాం, ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా మనం మాట్లాడుకోలేదు కదా అని చెయ్యి పట్టుకుంటాడు పవన్. దాంతో కోపంతో ఊగిపోతూ ఇలా చేయి పట్టుకున్నారేంటి అని దాత్రి అంటున్నా వినకుండా పట్టుకొని లాక్కెళ్ళబోతూ ఉండగా ఇక కోపంతో విదిలించి కింద పడేస్తుంది పవన్ని జగదాత్రి. దాంతో కుప్పకూలి అమ్మా అని అంటాడు పవన్. అదే ఛాన్స్గా బూచి 20 లక్షల జాబ్ కోసం పవన్కి ఇచ్చి జాబ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో అని అడుగుతుండగా నన్ను పైకి లేపి కూర్చోబెట్టరా ఫస్ట్ అని పవన్ అంటూ ఉంటాడు. ఇక కేదార్ బూచి ఇద్దరు కలిసి పవన్ని సోఫాలో కూర్చోబెడతారు. అప్పుడు వైజయంతి చెట్టంత మనిషిని అలా తోసేసావేంటమ్మా, అసలు నీకంత బలం ఎక్కడిది అని వైజయంతి జగదాత్రిని అడుగుతూ ఉండడంతో ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, ఆ మాత్రం లేకుంటే ఎలా అని అనేస్తుంది మేఘన. దాంతో అందరూ షాక్ అవుతారు. జగదాత్రి పోలీస్ ఆఫీసరా అని యువరాజ్ షాకింగ్గా అడుగుతూ ఉండగా నాలిక కరుచుకుంటుంది మేఘన. అలా కాదు, వాళ్ళమ్మ పోలీస్ ఆఫీసర్ కదా, చిన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చిందేమో అంటున్నాను అంతే అని మాట మారుస్తుంది మేఘన. అప్పుడు వైజయంతి కూడా అవును, తను పోలీస్ ఆఫీసర్ ఏంటి, ఎలుకలు చూసి భయపడుతుంది అమ్మి అని అంటూ ఉంటుంది వైజయంతి. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కేదార్ వెటకారంగా పవన్ దగ్గరికి వెళ్ళి ఒక్క దెబ్బకి ఇలా పడిపోవేయంటి, నీ బాడీ అంత వీకా అని అనగానే టక్కున లేచి నిలబడతాడు పవన్. ఇక నిషి యువరాజ్తో పదండి పార్టీ స్టార్ట్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం అనగానే నిషి పక్కకి పవన్ వచ్చి మేము కాబోయే జంట కదా, ఫస్ట్ మా పర్ఫార్మెన్స్ అని అనగానే ఓకే చెప్తుంది నిషి. దాంతో
జగదాత్రి భుజం చుట్టూ చేయవేయబోతాడు పవన్. దాంతో కడుపులో ఒక్క పంచిస్తుంది జగదాత్రి. దాంతో అమ్మా అని కూలబడిపోతాడు పవన్. ఇక బూచి వచ్చి పక్కన కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ కూర్చి అడుగుతుండగా ఫస్ట్ వాష్రూమ్ ఎక్కడుందో చెప్పరా అని అంటుంటాడు పవన్. దాంతో వాష్రూమ్కి దారి చూపిస్తాడు బూచి. ఇక బాత్రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు పవన్. మరోవైపు పార్టీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నిష్క డ్యాన్స్ చేసి మేఘనాని లాగగా ఇద్దరూ కలిసి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ తర్వాత మేఘన డ్యాన్స్ చేస్తూ కేదార్ని లాగుతుంది. కేదార్ కూడా తప్పక 2 స్టెప్స్ వేస్తూ ఉండగా జగదాత్రి కోపంగా చూస్తుంది. దాంతో వెళ్ళి పక్కనే నిలబడతాడు. వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన పవన్ని మళ్ళీ ఇంటర్వ్యూ గూచి బూచి విసిగించక నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టరా అని పవన్ అంటుంటాడు. అప్పుడే ఒక ఆవిడ పవన్ని చూసి గుర్తుపట్టి అల్లుడు అని దగ్గరికి రాబోతుండగా పవన్ పారిపోతాడు. పవన్ పారిపోవడం చూసిన జగదాత్రి కేదార్లు బయటికి వస్తారు. అప్పటికే కారెక్కి పవన్ పారిపోతాడు. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మీరెందుకు వెంటబడుతున్నారు అని అంటుండగా అతను మా అల్లుడు, పెళ్ళైన 4 రోజులకే అతను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. నా కూతురు ఇంకా అతని మీదే ప్రాణాలు పెట్టుకొని వాడే కావాలని బ్రతుకుతుంది అని అంటూ ఉంటుంది ఆవిడ. దాంతో జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే కేదార్ కోసం బయటికి వచ్చిన మేఘనాని పవన్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశావా? ఆ పవన్ ఈవిడ అల్లుడంట అని అనగానే మీ అల్లుడు పేరేంటి పవనా అని అడుగుతుంటుంది మేఘన. కాదు అని ఆవిడ చెప్పగానే కాదంట కదా అంటుండగా మోసం చేయాలి అనుకునేవాడు పేరు మార్చుకోడా అని అంటూనే ఫోటో ఉందా అని ఆవిడని అడగ్గా లేదు అని అంటుంది ఆవిడ. నీ దగ్గర పవన్ ఫోటో ఉందా అని మేఘనాని జగదాత్రి అడుగుతుండగా లేదు అంటారు. నాకు తెలిసి వాడు మోసగాడైతే మాత్రం నాలో జేడీని చూస్తావు అని మేఘనాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్. వెళ్తున్న పవన్కి కాల్ చేసి ఎందుకు పారిపోయావా అని మేఘన అడుగుతుండగా స్టమక్ అప్సెట్ అయింది అని అబద్ధం చెప్తాడు పవన్. అందరూ డిన్నర్ దగ్గర కూర్చోగా వంకాయ ఫ్రైని వడ్డిస్తూ ఉంటుంది కేదార్కి మేఘన. వద్దు తినడు కేదార్ అంటూ ఉండగా నీకు తెలిసినట్టు ఎలా మాట్లాడుతున్నావు? కేదార్ వంకాయ కర్రీ తినడం నేను చూసా అని అంటుంటుంది మేఘన. వంకాయ కర్రీ తింటాడు, ఫ్రై తినడు అని జగదాత్రి చెప్పగా నీకు కేదార్ గురించి అన్నీ తెలుసా అని అంటూ ఉంటుంది. అవును, మా సిస్టర్కి కేదార్ గురించి అన్నీ తెలుసు అని బూచి సపోర్ట్ ఇస్తాడు. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని అంటూ ఉండగా అడిగిన క్వశ్చన్స్కి జగదాత్రి కరెక్ట్గా ఆన్సర్ చెప్తుండగా నువ్వు కావాలనే అలా సపోర్ట్ చేస్తున్నావు అని అంటుంటుంది మేఘన కేదార్ని. లేదు, కావాలంటే మేమిద్దరం ఒకేసారి ఆన్సర్స్ చేస్తాం చూడు అని జగదాత్రి కేదార్ ఇద్దరు మేఘన అడిగిన వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తూ ఉండగా లైట్ తీసుకో అని బామ మేఘనాకి సైగ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కిచెన్లో పని చేస్తూ ఉండగా సాధు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. బ్యాడ్ న్యూస్ అని జేడీకి చెప్తూ ఉండగా ఏంటి సార్ అది అని అడుగుతుంటుంది జేడీ. హనీమూన్కి ట్రిప్కి వెళ్ళిన కిషోర్ కీర్తి మిస్సింగ్. కొత్త జంట కాబట్టి 2 days వెయిట్ చేద్దామని అనుకున్నారు, కానీ 2 days నుంచి ఫోన్ రాలేదంట. మీరు వైజాగ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అంటూ ఉండగా ఓకే సార్, కానీ ఇది మీనన్ గ్యాంగ్ పనా అని జేడీ అడుగుతూ ఉండగా కావచ్చు, నీ ఐడెంటిటీ తెలుసుకోవడానికి ఆ పని కూడా కావచ్చు అని అంటూ సాధు చెప్పగానే అలాగే అంటూ ఫ్లైట్లో వెళ్ళడానికి రెడీ అయి వైజాగ్కి చేరుతారు జేడీ కేడీ. ఇక హోటల్కి వెళ్ళి కిషోర్ కీర్తి ఉన్న రూమ్ని ఎంక్వైరీ చేసి అంతా చెక్ చేసి బయటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తారు జేడీ కేడీ. కిషోర్ అసలు ఎలా మిస్ అయ్యాడు జేడీ కనిపెట్టగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.